81 కీర్తన 12వ వచనంలో మనం చదివినప్పుడు దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుతో, నా మాట వింటే మీకు ఎంతో మేలు కలుగుతుంది. ఏం మేలు కలుగుతుంది అంటే ఆయన అంటాడు, మొట్టమొదటిగా నీవు దేంట్లో అయితే బానిసత్వంగా ఉన్నావో, ఒక శత్రు విషయంలో కానివ్వండి, రోగం విషయంలో కానివ్వండి, అప్పుల బాధ విషయంలో కానివ్వండి, అందు నుంచి నేను నీకు విడుదల కలిగిస్తాను అన్నాడు ఆయన. ఒకటి రెండోది ఏమిటంటే ఆయన అంటాడు, మంచి గోధుమలతో నేను పోషిస్తాను. మంచి గోధుమలు అంటే మరి సోనా మసరా, బాసుమతి, మంచి గోధుమలు అన్నాడు. బాసుమతి బియ్యం అనుకుందాం. మంచి గోధుమలతో ఆయన నిన్ను పోషిస్తాడు. మూడోది ఏమిటంటే కొండ తేనెతో నేను నిన్ను పోషిస్తానంటాడు. ఎప్పుడు నువ్వు దేవుని మాట విని ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది. నీ శత్రువులు, నీ రోగం వెళ్తుంది,